హాయ్ ఫాలోవర్స్, ముందుగా రుక్త్ ఐఐటి ఫేజ్ సెలక్షన్స్లో ఎంపికైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. మరి సెలెక్ట్ కాకపోయిన వారు ఎవరూ నిరుత్సాహపడొద్దు. ఇంకా తరువాతి ఫేజ్లు ఉన్నాయి. మీకు కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి కాన్ఫిడెన్స్ కోల్పోకుండా తదుపరి లిస్టుల కోసం ఎదురుచూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు, కౌన్సెలింగ్ ప్రక్రియ, తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు మరియు విద్యార్థులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. లేకపోతే కొన్ని ముఖ్యమైన వివరాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా కౌన్సెలింగ్ తేదీల గురించి మాట్లాడుకుందాం. మన ఐఐటి బాసర మరియు ఐఐటి మహబూబ్ నగర్ ఫేజ్ సెలక్షన్స్ కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రస్తుతం ఐఐటి బాసర క్యాంపస్లో జరుగుతోంది. జూన్ 5వ తేదీన సీరియల్ నంబర్ 1 నుండి 564 వరకు ఉన్న అభ్యర్థుల కౌన్సెలింగ్ పూర్తయింది. జూన్ 6వ తేదీన సీరియల్ నంబర్ 565 నుండి 1128 వరకు ఉన్న అభ్యర్థుల కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. అలాగే జూన్ 8వ తేదీన సీరియల్ నంబర్ 1129 నుండి 1691 వరకు ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఇప్పటికే మీ మొబైల్ నంబర్కు లేదా రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా మీ కౌన్సెలింగ్ తేదీకి సంబంధించిన మెసేజ్ వచ్చి ఉండవచ్చు. ఒకవేళ మెసేజ్ రాకపోయినా మీ సీరియల్ నంబర్ను చెక్ చేసుకుని సంబంధిత తేదీన తప్పకుండా హాజరు కావాలి. ఇప్పుడు కౌన్సెలింగ్కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా 10వ తరగతి గ్రేడ్ షీట్ లేదా మెమో తప్పనిసరిగా తీసుకెళ్లాలి. రెండవది, మీరు చివరిగా చదివిన విద్యాసంస్థ నుంచి పొందిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ తీసుకెళ్లాలి. మూడవది, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న స్టడీ లేదా బోనాఫైడ్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. నాలుగవది, ఎస్సీ, సెంట్, బీసీ విద్యార్థులు తమ కుల ధృవీకరణ పత్రం తీసుకెళ్లాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీ సేవ ద్వారా జారీ చేయబడినదే ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ 2026 తరువాత జారీ చేయబడినదే ఉండాలి. ఐదవది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఈబీసీ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. ఇది కూడా తాజా సర్టిఫికేట్ అయి ఉండాలి. అంటే 1 ఏప్రిల్ 2026 తరువాత మీ సేవ ద్వారా జారీ చేయబడినదే ఉండాలి. ఆరవది, ఫోటోలు, విద్యార్థి యొక్క 6 తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. అలాగే కుటుంబ సభ్యులలో 3 వ్యక్తుల చొప్పున ఇద్దరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. మొత్తం 6 ఫోటోలు. ఇవి భవిష్యత్తులో గార్డియన్ వివరాల కోసం మరియు యూనివర్సిటీ ఐడి కార్డు జారీ చేసే సమయంలో ఉపయోగపడతాయి. ఏడవది, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎనిమిదవది, అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అడ్మిషన్ కోరుతున్న విద్యార్థులు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 10 సంవత్సరాలు నివసించినట్లు రుజువు ఉండాలి లేదా తల్లిదండ్రులలో ఎవరో ఒకరు తెలంగాణ 10 సంవత్సరాలు నివసించినట్లు ఆధారాలు చూపించాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన 9వ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. అదే మెడికల్ సర్టిఫికేట్. చాలా మంది విద్యార్థులు ఈ సర్టిఫికేట్ను చివరి నిమిషంలో గుర్తు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ఈ మెడికల్ సర్టిఫికేట్ను ప్రభుత్వ వైద్యుడు, ముఖ్యంగా ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ జారీ చేయాలి. ఇప్పుడు నేను స్క్రీన్పై మెడికల్ సర్టిఫికేట్ నమూనాను చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించి సర్టిఫికేట్ పొందండి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సూచనలు. అసలు సర్టిఫికెట్లతో పాటు కనీసం 2 లేదా 3 జిరాక్స్ సెట్లు కూడా సిద్ధం చేసుకుని వెళ్ళండి. ఫోటోలు అదనంగా తీసుకెళ్లండి. కౌన్సెలింగ్ రోజు ఉదయాన్నే క్యాంపస్కు చేరుకోవడానికి ప్రయత్నించండి. చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. అలాగే మీ సర్టిఫికెట్లలో పేర్లు, తేదీలు మరియు ఇతర వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండి. చిన్న తప్పు కూడా కౌన్సెలింగ్ సమయంలో ఆలస్యానికి కారణం కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇంకా రుక్త్ బాసర అడ్మిషన్స్, కౌన్సెలింగ్ అప్డేట్స్, హాస్టల్ సమాచారం మరియు ఇతర విద్యా సంబంధిత అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.